ఏంటి? ఒకటి, ఆయన ఈ భారతదేశమే గర్వించదగ్గ మేధావి, అసాధారణ మేధావి, సాధారణమైనటువంటి మేధావి కాదు. సహజంగా మేధావులు అంటే ఇంగ్లీష్ ఇంటలెక్చువల్స్ అంటారు. లాయర్లు, డాక్టర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, జడ్జీలు, శాస్త్రవేత్తలు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఇంటలెక్చువల్ కేటగిరీలో చేరుస్తారు. కానీ వీళ్ళందరికంటే అంటే ఈ తరహా వాళ్ళందరికంటే ఇచ్చినటువంటి మేధావి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఇదేదో ఆయన మన పార్టీ వాడు కాబట్టి, మన పార్టీ సెక్రటరీగా, మన పార్టీ నాయకుడిగా పనిచేశాడు కాబట్టి అని మనం చెప్పుకోవడం కాదు. ఆయన 1957లో పుట్టాడు. హైదరాబాద్ వచ్చాడు చదువుకోవడానికి. ఆయన మద్రాసులో పుట్టాడు. వాళ్ళ మేనమామ హైదరాబాద్లో ఉంటారు. చదువుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో సెయింట్ ఆల్స్ అని చెప్పేసి ఒక స్కూల్లో ఆయన చదువుకుంటా ఉన్నాడు. 1966లో అంటే ఆయన 14 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటిలో కలిపి ఒక పోటీ పెట్టారు. యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి అంశాన్ని ఇచ్చి దీని మీద మాట్లాడే వాళ్ళెవరో మాట్లాడండి అని ఉపన్యాస పోటీలు పెట్టారు. 14 సంవత్సరాల వయసులో స్కూల్ విద్యార్థులుగా ఉన్నప్పుడు. ఆ పోటీ ఎంతటి పోటీ అంటే, ఆ పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళు గెలిస్తే అమెరికా అధ్యక్షుడితో విందు ఏర్పాటు. ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అన్నింటి నుంచి, అంటే ఆ స్థాయి స్కూల్స్ అన్నిటి నుంచి ఈ పోటీలో పాల్గొన్నారు. సీతారాం యేచూరి కూడా పాల్గొన్నారు. అందరిలోకి మొదటి స్థానం సీతారాం యేచూరికి వచ్చింది. 14 ఏళ్ల వయసులో ఆయన్ని అమెరికా వెళ్ళి, అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క మేధో సంపత్తిని, మేధో శక్తిని అభినందించి ఆయనతో పాటు కూర్చొని విందు భోజనం తిని పంపించాడు. అంటే అంత చిన్న వయస్సులోనే అంతటి అసాధారణమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి మేధావి ఆయన. హైదరాబాద్లో స్కూల్ విద్య, ఇక్కడ కొన్ని కాలేజీలో చేరిన తర్వాత 69 వచ్చేప్పటికీ ఇక్కడ తెలంగాణ, వేరు తెలంగాణ పోరాటం ముందుకు రావడం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముందుకు రావడం. ఈ గొడవల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేశాడు. కాలేజీ టాపర్. అది అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరాడు ఎంఏ ఎకనామిక్స్ లో. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరిన మొదటి తెలుగు విద్యార్థి మన సీతారాం యేచూరి. సీతారాం యేచూరి మనందరికీ తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది సాధారణమైన యూనివర్సిటీ కాదు. సహజంగా కాలేజీలలో, స్కూళ్ళలో, యూనివర్సిటీలలో గొడవ జరిగేది. మాకు కాలేజీలో స్టాఫ్ తక్కువగా ఉంది, ఫ్యాకల్టీ తక్కువగా ఉంది, సరైన సదుపాయాలు లేవు, సరైన భోజనం పెట్టట్లేదు, సరైన నోట్స్ పుస్తకాలు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు స్టైపెండ్లు ఇవ్వడం లేదు. ఇట్లాంటి సమస్యల మీద ఆందోళనలు జరుగుతూ ఉంటాయి, చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టాండర్డ్ ఏంటి అంటే, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, సామ్రాజ్యవాది అమెరికా ఏ దేశం మీద ఏ రూపంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది, పెత్తనం చేస్తూ ఉంది, యూరోప్ దేశాలు ఎలా వ్యవహరిస్తూ ఉన్నాయి, సోషలిస్ట్ దేశాలు ఏ రకమైన కృషి చేస్తూ ఉన్నాయి, దీనిపైన వాదోపవాదాలు, ఘర్షణలు, చర్చలు, ఒక సైద్ధాంతిక మేధో సంపత్తిని కలిగి ఉన్నటువంటి సమూహం మధ్యలో జరిగేటటువంటి చర్చలు,
జరిగే పోరాటాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాలు, మతోన్మాద వ్యతిరేక పోరాటాలు, నియంత్రితుల వ్యతిరేక పోరాటాలు, అవి యూనివర్సిటీకి సంబంధించిన పోరాటాలు కాదు, సమస్త మానవాళికి సంబంధించినటువంటి పోరాటాలు, మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలకి కేంద్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ.